లాస్ట్ టైం వాట్ ఐ ఈట్ ఇన్ అ డే ఆన్ సాటర్డే అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా, అది వచ్చేసి వీకెండ్ లో తీసిందనమాట. ఈ వీడియో వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ అ డే డ్యూరింగ్ వీక్ డేస్ లో మార్నింగ్ 6 కి లేస్తాను, 7 కల్లా స్టార్ట్ అయిపోతాను అనమాట ఆఫీస్ కి. సో మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెరీ సింపుల్, చియా సీడ్స్ విత్ వార్మ్ వాటర్ అనమాట. ఇంకా వర్క్ చేసుకునే దానికంటే టైం ఎక్కువ చూస్తాను, ఎప్పుడెప్పుడు 12 అవుతుందా లంచ్ కి వెళ్దామా అని చెప్పి. లంచ్ బాక్స్ వచ్చేసి ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటాము. మార్నింగ్ బయలుదేరే ముందు మాత్రం ఫుడ్ కలుపుకొని వస్తాను, దాన్ని ఇక్కడ వచ్చేసి వార్మ్ చేసుకుంటాను. ఇండియాలో ఉన్నప్పుడు తెలియలేదులే గానీ మార్నింగ్ లేచి చేయాలి అంటే అస్సలు మన వల్ల అయ్యే పని కాదు. ఇండియాలో మన పేరెంట్స్ మనం మార్నింగ్ లేచే టైం కి బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తారు కాబట్టి మనం మంచిగా పొద్దున్న చేసుకున్నదే తింటాము. ఈ ఆఫ్టర్నూన్ లంచ్ అరగక ముందే రేపు ఏం చేసుకోవాలి, ఏమేం వెజ్జెస్ ఉన్నాయి ఇంట్లో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. నేను ఇంటికి వెళ్ళేసరికి నా ఫ్రెండ్ అయితే ఈ కాకరకాయని ఫ్రై చేసి దాన్ని మసాలా కర్రీ లాగా చేసింది, గుత్తొంకాయ మసాలా లాగా. ఇది కాకరకాయ మసాలా కర్రీ అన్నమాట, చాలా బాగుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఐ ఈట్.